హాయ్ గైస్ హాయ్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వచ్చేసి అన్రియల్ ఇంజిన్కి సంబంధించిన ఒక వీడియో. సో చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు అండ్ చాలా మంది కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. సో వాటికి సొల్యూషన్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. సో నన్ను కొంతమంది రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో అందులో టూ మేజర్ థింగ్స్ అయితే చాలా మంది అడిగారు. ఒకటి అన్రియల్ ఇంజిన్ అనేది చాలా ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది, సో దాన్ని తగ్గించడానికి ఏమైనా ఉంటుందని అడుగుతున్నారు. అండ్ రెండవది, మీరు ఇక్కడ అసెట్స్ ఏవైతే డౌన్లోడ్ చేసుకుంటారో అవన్నీ కూడా మాకు సి డ్రైవ్లో డౌన్లోడ్ అవుతున్నాయి. సో లొకేషన్ మేము చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము. సి డ్రైవ్లో స్టోరేజ్ లేని వాళ్ళు డి డ్రైవ్లో ఏ విధంగా స్టోర్ చేసుకోవాలని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. సో ఈ రెండు క్వశ్చన్స్కి అయితే నేను ఈ వీడియోలో ఆన్సర్ చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంజిన్ నేనైతే రైట్ నో 5.3.2 వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేస్తున్నా. 5.4 ఇంకా నేనైతే ఇన్స్టాల్ చేయలేదు. ఒకసారి చేశాను, బట్ బగ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి డిలీట్ చేశాను. సో ఇక్కడ మీరు గమనిస్తే అన్రియల్ ఇంజిన్ అనేది నా సిస్టంలో 39.4 జీబీ స్టోరేజ్ తీసుకుంది. మేబీ మీ సిస్టంలో 60 జీబీ లేదా 70 జీబీ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం 5.3 వర్షన్ ఇన్స్టాల్ చేసినప్పుడు నా సిస్టంలో ఆల్మోస్ట్ 60 జీబీ స్టోరేజ్ తీసుకుంది. బట్ నేను దాన్ని తగ్గించాను. సో అది ఏ విధంగా చేయొచ్చు అంటే, మీరు ఇక్కడ లాంచ్ బటన్ పక్కన చిన్న యారో మార్క్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళారనుకోండి. సో ఇన్స్టాలేషన్ ఆప్షన్స్ అని ఇక్కడ మీకు చాలా అయితే కనిపిస్తుంటాయి. సో ఈ కోర్ కాంపోనెంట్స్ని మనం డిలీట్ చేయడానికి ఉండదు. సో 37 జీబీ తీసుకుంది నా దాంట్లో. అండ్ కింద స్టార్టర్ కంటెంట్, టెంప్లెట్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువే. సో వీటిని మీరు పట్టించుకోకుండా అవన్నీ డిలీట్ చేయొద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే అవి మనకు అవసరం అవుతాయి. బట్ మీరు ఇక్కడ కిందకు వస్తే టార్గెటెడ్ ప్లాట్ఫామ్స్ అని కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ మీకు ఆండ్రాయిడ్, ఐఓఎస్, లైనక్స్ అని చెప్పి 3 కనిపిస్తున్నాయి. మనం యాక్చువల్గా విండోస్ యూస్ చేస్తున్నాం. సో విండోస్కి సంబంధించి ఏమి ఇక్కడ లేదు. సో మనకి ఆండ్రాయిడ్ కానీ, ఐఓఎస్ కానీ, లైనక్స్ కానీ ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ఈ టార్గెటెడ్ ప్లాట్ఫామ్కి సంబంధించినవన్నీ కూడా మీరు అన్టిక్ చేయండి. ఇక్కడ మీకు ఇవన్నీ కూడా డౌన్లోడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మీరు ఈ బాక్స్లో దాన్ని అన్టిక్ చేసి అప్లై చేశారనుకోండి. సో వీటికి సంబంధించిన ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. సో మీకు 5.4 జీబీ, 2.82 జీబీ అండ్ 4 జీబీ అంటే ఆల్మోస్ట్ మీకు మోర్ దెన్ 20 జీబీ స్టోరేజ్ అయితే మీకు ఇక్కడైతే వస్తుంది. సో ఈ విధంగా మీరు అన్రియల్ ఇంజిన్కి సంబంధించి 20 జీబీ స్టోరేజ్ అయితే మీరు క్లియర్ చేసుకోవడానికి ఉంటుంది. సో అప్పుడు మీకు కూడా 40 జీబీ స్టోరేజ్ తీసుకుంటుంది. అండ్ ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఇప్పుడు నేను 5.3 వర్షన్ యూస్ చేస్తున్నా, అది 40 జీబీ తీసుకుంది కదా. ఇన్ కేస్ నేను 5.4 వర్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈసారి నాకు 40 జీబీ, 50 జీబీ డౌన్లోడ్ అడగదు. ఓన్లీ 10 జీబీ లేదా 15 జీబీ అడుగుతుంది. సో ఆ 4 పాయింట్కి సంబంధించిన ఏవైతే అడ్వాన్స్డ్ వర్షన్ ఉంటుందో అది మాత్రమే డౌన్లోడ్ అవుతుంది తప్ప ఇంజిన్ కోర్ కాంపోనెంట్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి అనమాట. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటాను. సో ఇంజిన్ యొక్క స్టోరేజ్ ఏ విధంగా తగ్గించవచ్చు అనేది. అండ్ ఇక్కడ మీకు కిందకు వస్తే మై ప్రాజెక్ట్స్ అని చెప్పి మీరు అన్రియల్ ఇంజిన్ ఏవైతే ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారో సో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు ఏదైనా ప్రాజెక్ట్కి మీరు కనుక రైట్ క్లిక్ చేశారనుకోండి, కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్గా ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే, ఆ ప్రాజెక్ట్కి సంబంధించి లొకేషన్ ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో అది చూపిస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి దానికి ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు షార్ట్ కట్ క్రియేట్ చేసుకుంటే మీరు ఎపిక్ గేమ్స్ లాంచర్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్ ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయడానికి ఉంటుంది అనమాట. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి క్లోన్ ఆప్షన్. సో ఇదేంటంటే ప్రాజెక్ట్ని డూప్లికేట్ చేసి పెట్టుకోవడం అనమాట. అండ్ ఆ తర్వాత కిందకు వస్తే మీకు ఇక్కడ వాల్ట్ అని ఒకటి కనిపిస్తుంటుంది. సో మీరు మార్కెట్ ప్లేస్లో మీరు డౌన్లోడ్ చేసుకునే అసెట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే అవి ఆటోమేటిక్గా వాల్ట్లో సేవ్ అయ్యి మీరు మల్టిపుల్ టైమ్స్ వాటిని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా అసెట్స్ యూస్ చేశారు అండ్ అసెట్స్ మీకు నచ్చలేదు అనుకుంటే మీరు వాటిని డిలీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అసెట్లో మీకు చిన్న యారో మార్క్ కనిపిస్తుంది. సో యారో మార్క్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ లోకల్ కంటెంట్ అని చూసారు. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు అసెట్స్ని డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా కొంతమంది చాలా మంది ఏం అడుగుతున్నారంటే, ఈ డిఫాల్ట్ లొకేషన్ అనేది సి డ్రైవ్లో స్టోర్ అవుతున్నాయి, బట్ మీరు దాన్ని చేంజ్ చేసుకోవడం కుదరట్లేదు అని అడుగుతున్నారు. యాక్చువల్గా మీరు అసెట్స్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అది ఎక్కడ సేవ్ చేయాలని చెప్పి మిమ్మల్ని అడగదు. అండ్ మీకు ఆప్షన్ కూడా ఎక్కడ కనపడదు. అది మీరు ఏ విధంగా చేంజ్ చేయొచ్చు అంటే, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ బాటంలో సెట్టింగ్స్ అని చూసారా. సెట్టింగ్స్లోకి వచ్చారనుకోండి, ఇక్కడ ఎపిక్ గేమ్స్ లాంచర్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నోటిఫికేషన్స్ మీరు ఆఫ్ చేసుకుంటే ఇది నుంచి ఎలాంటి నోటిఫికేషన్స్ రావు మీకు. సో ఇక్కడ మీకు ఎడిట్ టు వాల్ట్ క్యాచ్ లొకేషన్ అని చూసారా. సో దీనిపైన క్లిక్ చేశారనుకోండి, సో మీ వాల్ట్లో మీరు ఏవైతే అసెట్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారో వాటి యొక్క లొకేషన్ ఇక్కడ మీరు చేంజ్ చేయొచ్చు. అందరికీ ఏంటంటే బై డిఫాల్ట్ మీరు ఎపిక్ గేమ్స్ లాంచర్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుంటారు ఏ డ్రైవ్లో, అదే డ్రైవ్లో మీకు అసెట్స్ అన్ని కూడా స్టోర్ అవుతూ ఉంటాయి. సో బట్ ఇక్కడ మీరు వచ్చి ఇక్కడ బ్రౌజ్ అని చూసారు. సో ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేశారనుకోండి, సో మీరు ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, సి డ్రైవ్ అయితే సి డ్రైవ్, డి డ్రైవ్ అయితే డి డ్రైవ్. సో లొకేషన్ ఏ ఫోల్డర్లో మీరు సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లొకేషన్ ఇవ్వండి. అండ్ సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లొకేషన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు సి డ్రైవ్ నుంచి డి డ్రైవ్కి లొకేషన్ అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. సో చేంజ్ చేసిన తర్వాత అప్లై చేసేయండి, సో దట్ మీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను అండ్ మీ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ అయ్యాయని అనుకుంటున్నాను. సో ఒకటి అన్రియల్ ఇంజిన్ స్టోరేజ్ తగ్గించడం అండ్ ప్రాజెక్ట్స్ గురించి చిన్న బేసిక్స్ చెప్పాను. అండ్ ఆ తర్వాత వాల్ట్ యొక్క లొకేషన్ మీరు ఏ విధంగా అసెట్స్ ఎక్కడ స్టోర్ చేసుకుంటారో లొకేషన్ ఎక్కడ చేంజ్ చేసుకోవాలో చెప్పాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే, ఏమైనా మీరు ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. లేదు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను అక్కడ మీకు రిప్లై ఇస్తాను. సో ఇంతే మా వీడియో. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో టిల్ దెన్ టేక్ కేర్, బై.